హాయ్ వ్యూయర్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో చాలామంది ఫేవరెట్ ఐటెం చిన్న పునుగులు లేదా చిట్టి పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆ కప్పుతో 1 కప్పు ఇడ్లీ పిండిని మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్స్ మైదా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వంట సోడా, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ కానీ తగ్గితే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇంక మూత పెట్టేసి జస్ట్ ఒక 15 నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేత్తో ఒకసారి పిండిని బాగా కలిపి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఆ విధంగా జార విడిస్తే మరీ పల్చగా లేకుండా అలాగే మరీ గట్టిగా లేకుండా అలా స్లోగా జారుతూ ఉంటే మీకు పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉందని అర్థం. ఒకవేళ పిండి బాగా పల్చగా ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు ఇంకొంచెం మైదా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకోండి. స్టీల్ ప్యాన్ తప్ప ఏ ప్యాన్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇంకా ఫ్రై కంప్లీట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ముందుగా చేతిని ఒకసారి ఆ విధంగా తడుపుకుని ఆ తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని అలా చిన్న చిన్న పునుగులుగా ఆయిల్లో వేసుకోండి. నేను ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఎందుకు వేయలేదంటే అవన్నీ వేస్తే పునుగులు రౌండ్ షేప్లోకి రావడానికి కొద్దిగా కష్టం అవుతుందండి. ఇలా అన్ని పునుగులు వేసిన తర్వాత ఇప్పుడు ఒక గరిటెతో ఆ విధంగా పునుగులు పైన తిప్పుతూ ఉంటే అప్పుడు పునుగులు అన్ని వైపులకి సమానంగా ఫ్రై అవుతాయి. కొన్ని ఏరియాల్లో పునుగుల్ని పునుకులు అని కూడా అంటారు. ఇక్కడ 1 కప్పు ఇడ్లీ పిండికి నాకు 38 పునుగులు వచ్చాయి. అలా పునుగులు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పునుగుల్ని బయటకు తీసేయండి. అల్లం పచ్చడి మరియు టమాటా పచ్చడి పునుగులకి సూపర్ కాంబినేషన్ అండి. కొబ్బరి మరియు పల్లీలు వేయకుండా ఓన్లీ పుట్నాలతోనే కొద్దిగా పల్చగా చేసుకుంటే ఆ పుట్నాల పచ్చడి కూడా పునుగుల్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.